1708లో కొలంబియా తీర ప్రాంతంలో ఒక స్పానిష్ షిప్ మునిగిపోయింది. దీని పేరు శాన్ జోసే. ఈ షిప్ లో బంగారం, వెండి, విలువైన రత్నాలు కలిపి దాదాపు $20 బిలియన్ ఖజానా ఉంది. సముద్రం అడుగున మునిగిపోయిన ఈ నౌకను 2015లోనే కనుగొన్నారు. అయితే ఇప్పుడు కొలంబియా గవర్నమెంట్ దాన్ని బయటికి తీసుకురావడానికి సిద్ధం అవుతుంది. బట్ ఈ ఖజానా ఎవరిది అన్న విషయంలో మాత్రం వివాదం మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే ఇది స్పెయిన్ కి చెందిన నౌక. ఇకపోతే కొన్ని లోకల్ గిరిజన తెగలు కూడా ఇది తమదేనని చెప్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం ఖాయం, 300 ఏళ్ల తర్వాత వెలుగులోకి వస్తున్న ఈ నౌక మరియు ఖజానా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సముద్రగనుల్లో ఒకటి. సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద రోలర్ కోస్టర్ ని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఫాల్కన్ అని పేరు పెట్టిన ఈ రోలర్ కోస్టర్ ఎత్తు, వేగం, పొడవు ఈ మూడిట్లోనూ రికార్డులను బద్దలు కొట్టబోతుంది. ఇది 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అంతేకాదు 250 మీటర్లకు పైగా ఎత్తులోకి ఎగబాకుతుంది. దాదాపు 4 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రైడ్ వినోద ప్రియులకు ఊహించలేని థ్రిల్ను అందించబోతుంది. ఈ ప్రాజెక్ట్ సౌదీలోని 6 ఫ్లాగ్స్ కిడ్డీ థీమ్ పార్క్ లో నిర్మిస్తున్నారు. ఎందరో అడ్వెంచర్ లవర్స్ ఈ రైడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఈ రోలర్ కోస్టర్ లో కూర్చొని సవారీ చేయడానికి సిద్ధమేనా? సో ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.